హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. మీకోసం నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చానండి. మీకు చెప్తూ ఉంటాను కదా, మార్నింగ్ ఒక హెల్దీ ఐటెం తినాలి, ఒక స్నాక్స్ లాగా కానీ సీడ్స్ లాగా కానీ తినాలని చెప్పాను కదా. ఈ వీడియోలోనే ఉంది అండి. అది మెయిన్గా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ తినాలి. ఈ సీడ్స్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, ప్రోటీన్స్ ఉన్నాయి. మెయిన్గా సన్ఫ్లవర్ సీడ్స్ అనేది మనం జనరల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. స్నాక్స్లో కానీ సలాడ్స్లో కానీ మనం కొన్ని మీల్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్వీట్స్లలో కూడా చాలామంది వేసుకుంటారు నానబెట్టుకొని. మీరు ట్రై చేయండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో మెయిన్గా విటమిన్ ఈ ఉంటుంది అండ్ ఇట్స్ ఇంప్రూవ్స్ అవర్ స్కిన్. మన స్కిన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, గ్లో చేయడానికి. ఇంకేంటంటే మన హెయిర్ని కూడా అది గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హార్ట్కి సంబంధించిన వాటికి కూడా ఇది చాలాసార్లు మనకి ప్రాబ్లమ్ని రాకుండా చేస్తుందన్నమాట. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి చాలా తక్కువకే ఉంటాయండి, డీమార్ట్లో దొరుకుతుంది. ఈ ప్యాకెట్ నేను మా చెల్లి తీసుకున్నాము. ఒక ప్యాకెట్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మేము కుల్లాగా తీసుకొని వచ్చుకునేది, బట్ మాకు డీమార్ట్లో కనిపించింది ప్యాకెట్స్ లాగా అని చెప్పేసి తీసుకున్నాము. సేమ్ క్వాలిటీ తగ్గలేదండి, సేమ్ అలాగే ఉంది. చాలా బాగుందన్నమాట. ఇవి పంప్కిన్ సీడ్స్ అనమాట. ఈ పంప్కిన్ సీడ్స్ కూడా చాలా హెల్దీ అండి. ఇవి మెయిన్గా మన హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉండడానికి ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హార్ట్కి, మన బోన్ వెయిట్ డెన్సిటీకి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో హై జింక్ ఉంటుందండి. దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువ, సన్ఫ్లవర్ కంటే దీనికి ఒక 30 రూపీస్ ఎక్కువ అనమాట. సో ఇది 100 ఉంటుంది అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏమో 70 రూపీస్ ఉంటుందన్నమాట. మీరు డైలీ ఒక మంత్లీ ఒక 200 పెడితే మీకు ఒక మంచి హెల్దీ ఐటమ్ అనేది మీరు డైలీ తింటారనమాట. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. పంప్కిన్ సీడ్స్ మనకి నార్మల్గా ప్యాకెట్లలో కూడా, కురుకురే ప్యాకెట్లు పిల్లలు తింటారు కదా అండి, వాళ్ళు అది తినేది బదులు ఇవి అలవాటు చేయండి. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే అండి, పంప్కిన్ సీడ్స్ని వాళ్ళు ఉప్పులలో నానబెడతారనమాట. ఉడకపెడితే అవి సీడ్స్ అనేవి ఉప్పు ఉప్పు ఉంటాయన్నమాట, టేస్ట్ బాగుంటాయి. సో పిల్లలు నార్మల్గా అలా స్నాక్స్ అవి బయటవి తినే బదులు ఇలాంటి పంప్కిన్ సీడ్స్ ఇస్తే పిల్లలకి చాలా హెల్దీ అనమాట. బయట మార్కెట్లో దొరుకుతున్నాయండి, పిల్లలకి అవి అలవాటు చేయండి, చాలా బాగుంటాయి. అండ్ మీరు లోటస్ సీడ్స్ని కూడా అలవాటు చేయండి. అవి బయట వైట్ కలర్లో స్నాక్స్ లాగా అంటే బుర్రల్లాగానే ఉంటాయండి. అవి పిల్లలకి పెట్టండి. అది కూడా స్నాక్స్ లాగానే ఉంటుంది, కురుకురే లాగానే ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అనమాట. లోటస్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ కూడా మనకు అవి. అండ్ మెయిన్గా ఈ పంపికిన్ సీడ్స్లో మనకి హార్మోన్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉంటుందండి అండ్ బోన్ని డెన్సిటీని కూడా అది పెంచుతుంది అనమాట. ఇది మెయిన్గా మీరు ఒక 1 మంత్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. డైలీ ఒక సగం పిడిక నానబెట్టుకోండి ఒక పర్సన్కి, అంతే. 2 ఇఫ్ యూ వాంట్, మీరు ఇంకెక్కువ మాకు ప్రోటీన్స్ కావాలి అని అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు మీరు. రాగులను తీసుకోండి, సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఒక పిడికడు పిడికడు అందులో వేసుకోవచ్చు. అండ్ బాదాం ఉంటుంది కదా అండి, అవి ఒక 4 వేసుకోండి. మీకు కావాల్సినవి ఇంకా ఆనక్కాయ గింజలను కూడా విన్నాను అనమాట, అవి కూడా చాలా హెల్దీ అంట, అవి కూడా వేసుకోండి. నార్మల్గా అవి ఒక పిడికడు మొత్తం ఇవన్నీ కలిపి ఒక లడ్డు అంత ఉంటుందండి. అవి తింటే చాలన్నమాట, మనం చాలా హెల్దీగా ఉన్నట్టు, డైలీ ఒక హెల్దీ ఐటెం తింటున్నాం అన్నమాట. అండ్ చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ తింటున్నామని కూడా ఉంటుందన్నమాట. నేను గ్లాస్లో చూపిస్తున్నాను కదా అండి, బౌల్లో ఒక అన్ని పంప్కిన్ సీడ్స్ వేసుకోండి చాలు. ఇవి నాకు మా చెల్లికి అనమాట. మీరే 4 మెంబర్స్ ఉన్నారంటే దీనికి మీరు డబ్బల్ తీసుకోండి. చూసారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్ నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. అన్నీ చాలండి, ఎక్కువ కూడా వద్దు. జస్ట్ మీరు ఒక పిడికల్లో హాఫ్ ఉంటే చాలండి. ఆ వాటర్ని పొద్దున పారపోసి ఆ సీడ్స్ని తీసుకొని తింటే చాలన్నమాట. అండ్ ఇవి నానబెట్టిన తర్వాత కూడా బాగుంటుంది అండ్ పచ్చిగా కూడా బాగుంటుంది అనమాట. ఇవి కొంతమంది వేయించుకొని తింటారు, సో వేయించుకునే దానికంటే నానబెట్టుకొని మార్నింగ్ తినడం చాలా బాగుంటుందన్నమాట. అలా తినండి, ట్రై చేయండి. ఒకసారి ఇవి అలవాటు అవుతే మీరు డైలీ తినాలనిపిస్తుంది అనమాట. ఇవి మన పల్లీల కంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో అర్థం చేసుకోండి, పల్లీల కంటే టేస్ట్ బాగుంటాయి. మీరు ఒకవేళ ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, పెసర్లు యాడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. బట్ హెల్దీ ఐటమ్ని ఇందులో యాడ్ చేసుకోండి అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇంతకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అంటే మనం టిఫిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఒక మంచి ప్రోటీన్ని తింటాము అండ్ కడుపు నిండా తింటాము. సో మనకి
మనం బ్రేక్ఫాస్ట్ చేసినంతనే ఉంటుంది. అండ్ మనం హెల్తీగా ఉంటాం, స్ట్రాంగ్గా కూడా ఉంటాం అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ఇలాంటివి నేను పెడుతూనే ఉంటానన్నమాట. మీకు ఎలాంటి వీడియోలు ఏమైనా కావాలి అనిపిస్తే ఫుడ్ గురించి కానీ, బయట సొసైటీ గురించి కానీ, అండ్ మా ఇక్కడ శారీస్ గురించి కానీ, ఏమైనా కానీ చెప్పాలి అనిపిస్తే, మీరు వినాలి అనిపిస్తే నాకు మీరు కామెంట్స్లో పెట్టండి. మీకు నేను ఖచ్చితంగా వాటి గురించి చెప్తాను. మీకు నేను 100% ద బెస్ట్ ఇవ్వాలని చూస్తూ ఉంటానన్నమాట.